వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో PHP కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక రెండు వాల్యూస్ ఉన్నప్పుడు ఆ రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు రెండు వాల్యూస్ ఉన్నాయి. ఒక వాల్యూ ఏంటంటే 30 ఉంది, ఒక వాల్యూ ఏంటంటే 32 ఉంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమా కాదా అనేది అన్నికి యూజ్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఆపరేటర్స్ ఆర్ ఈక్వల్, ఐడెంటికల్, నాట్ ఈక్వల్స్ టు ఈ రెండు సేమే. మనం ఈ సింబల్ అన్న యూజ్ చేసుకోవచ్చు, ఈ సింబల్ అన్న యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఈక్వల్, నాట్ ఐడెంటికల్, ఓకే, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆపరేటర్స్. ఏంటంటే సింబల్స్, ఆపరేటర్ సింబల్స్. ఫస్ట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే రెండు వాల్యూస్ $a అనే వాల్యూ ఉంది, $a ఈక్వల్స్ టు 30 ఉంది, ఓకే. $b ఈక్వల్స్ టు 32 ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే ప్రోగ్రాము రెండు ఏజెస్ ఈక్వలా కాదా అనేది కావాలి. అప్పుడు నేను ఎలా యూజ్ చేస్తానంటే ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాను. ఇఫ్ $a డబల్ ఈక్వల్స్ టు అంటే $b అంటే ఈ రెండు సేమ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈకో సేమ్, ఓకే. కాకపోతే ఎల్స్ ఈకో నో, ఓకే. అలాగే దీన్ని ఇలా కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇఫ్ $a డబుల్ ఈక్వల్స్ టు $b అంటే a, b ఈ రెండు సేమా కాదు కాబట్టి ఈక్వల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు, ఈక్వల్ స్టేట్మెంట్ ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏజ్ అనేది సేమ్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి మనం రివర్స్లో రాయాలి అనుకున్నాం కోడ్, అప్పుడు నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం. ఈ రెండు ఈక్వల్ కాకపోతే నో, ఈక్వల్ అయితే ఎల్స్ సేమ్. నో, ఓకే. ఇక్కడ రెండు సేమ్ ఇస్తున్నాయి, ఏజ్ 30 సేమ్. అలాగే మనం త్రిబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఉంటుంది. అంటే త్రిబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఏంటంటే ఐడెంటికల్ ఆపరేటర్. ఈ ఐడెంటికల్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం డేటా టైప్స్ని ఇందులో ఈ ఫస్ట్లో ఈక్వల్స్ యూజ్ చేసినప్పుడు డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఓన్లీ వాల్యూస్ అనేది సేమా కాదా అనేది చెక్ చేస్తుంది, డేటా టైప్స్ గురించి పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను $b ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాను. యాక్చువల్గా మనకి ఏదైనా సింగిల్ కోర్స్లో కానీ డబుల్ కోర్స్లో కానీ ఇస్తే ఏంటి, అది ఒక స్ట్రింగ్ వాల్యూ నెంబర్ వాల్యూస్ తోటి ఈక్వల్ అవుతుందా, అవ్వదు. కానీ ఇది ఏంటంటే PHPలో డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఈ రెండు వాల్యూస్ని కంపేర్ చేసి చూపిస్తుంది మనకి. సో ఎస్ ఓకే. ఇది క్యారెక్టర్ స్ట్రింగ్ అనేది పట్టించుకోదు. కాకపోతే త్రిబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఏంటంటే చెక్ చేస్తుంది ఈ రెండు డేటా టైప్స్ సేమా కాదా అనేది. రన్ నో, ఓకే. ఇప్పుడు ఈ రెండు సేమ్ డేటా టైప్స్ని చెక్ చేస్తుంది అన్నమాట ఇది, ఓకే. ఎస్. ఇప్పుడు చూడండి $b 31, $a 30 ఈ రెండు ఒకటే డేటా టైప్. ఫస్ట్ ఈ త్రిబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఒకటే డేటా టైప్ అనేది చెక్ చేస్తుంది. తర్వాత వాల్యూస్ సేమా కాదా అనేది చెక్ చేస్తుంది అన్నమాట. నో కాదు, ఓకే.
అలాగే మనకి ఈ రెండు లెస్ దాన్ ఆపరేటర్ ఉంది. నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్, ఇది నాట్ ఈక్వల్స్ టు. ఈ రెండు సేమ్ అయితే, నాట్ ఈక్వల్స్ టు అయితే ఇది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సేమ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎస్, ఈ రెండు సేమ్ కాదు. అలాగే లెస్ దాన్ ఆపరేటర్, $A అనేది $B కన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉంది, సో నో. సారీ, $A అనేది $B కన్నా తక్కువ ఉంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అలాగే గ్రేటర్ దాన్, $A అనేది $B కన్నా ఎక్కువ ఉందా, లేదు, కాబట్టి నో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనం PHP కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ వీడియోలో మెయిన్గా మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈక్వల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ అండ్ ఐడెంటికల్ ఆపరేటర్. ఈక్వల్ ఆపరేటర్ డస్ నాట్ చెక్ ఫర్ ద డేటా టైప్స్. ఐడెంటికల్ ఆపరేటర్ ఈజ్ చెక్ ద డేటా టైప్. ఓకే.